నమస్తే గురువుగారు. విస్మృతి భవ. గురువుగారు, శనివారం శని త్రయోదశి రాబోతుంది. శని త్రయోదశి అనేసరికి కొన్ని రకాల విశేషాలుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ సంవత్సరం ఈ గురువారం ఈ శనివారం రోజు రాబోయే శని త్రయోదశి రోజు విశేషాలేంటో మీ మాటలో చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మా. ఈ శని త్రయోదశి విశేషం ఏంటంటే ఒక హ్మ్. శనివారం హ్మ్. పుష్యమి నక్షత్రంతో కూడుకున్న శనివారం. హ్మ్. ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని భగవానుడు, హ్మ్. శనివారానికి అధిపతి శని భగవానుడు. హ్మ్. సో ఇది చాలా విశేషమైన రోజు. ఈ రోజుని ఉపయోగించుకొని ఎవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారు, హ్మ్. బాధలంటే ఆయన బాధ పెట్టడు. హ్మ్. చాలా మంది అపోహపడతారు, నాకు శని మహర్దశ నడుస్తుందండి, అవును. నేను బాధలు పడుతున్నాను. ఆయన బాధ పెట్టడు. హ్మ్. ఆయన కర్మఫల ప్రదాత. హ్మ్. నువ్వు చేసుకున్న కర్మని నీకు ప్రసాదిస్తాడు. హ్మ్. నువ్వు మంచి చేస్తే మంచే ఇస్తాడు, హ్మ్. చెడు చేస్తే చెడే ఇస్తాడు. హ్మ్. సో ఎవరైతే కాకపోతే ఆ దశలో గ్రహస్థితి యోగించకపోతే ఇబ్బంది పడతారనేది అవును. కానీ చాలా నిర్వివాదం. మంది చెప్తారు ఏలినాటి శని అని చెప్పేసేసి. శని మహర్దశ నడుస్తుంది. మీకేది కొన్ని కలిసి రావని చెప్పేసి. కొంతమందికి శని మహర్దశ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి రకరకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని బట్టి వాళ్ళకి వాళ్ళ రాశికి గోచారంలో ఎలాంటి గ్రహస్థితి ఉందనే దాన్ని బట్టి ఉంటుంది. ఏలినాటి శని అంటారు కదా గురుగారు. శని మహర్దశ ఉంది, హ్మ్. ఏలినాటి శని ఉంది, హ్మ్. అష్టమ శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది. హ్మ్. సో ఇవన్నీ కూడా జాతకంలో భాగాలు. ఆ సమయంలో వాళ్ళకి గనక గ్రహస్థితి బాగుండకపోతే, ఆయన యోగించకపోతే వాళ్ళు ఇబ్బందులు పడతారు. హ్మ్. ఇబ్బందులు పడతారంటే ఇప్పుడు ఆయన ఒక స్ట్రిక్ట్ మిలిటరీ ఆఫీసర్ అంతే. హ్మ్. హుకుం జారీ చేస్తాడు అంతే, ఆ హుకుం ప్రకారం వెళ్లాల్సిందే. హ్మ్. జైలర్ లాంటి వాడు, స్ట్రిక్ట్ జైలర్. హ్మ్. అలాంటి వాళ్ళందరూ కూడా రేపు ఈ శ్రావణ మాసంలో వచ్చే త్రయోదశి రోజు శనివారం, పుష్యమి నక్షత్రయుక్త స్థిరవారం. అంటే హ్మ్. శనివారాన్ని సంస్కృతంలో స్థిరవారం అని కానీ మందవారం అని కానీ అంటారు. హ్మ్. ఆ రోజున చక్కగా విశేషంగా నవగ్రహాలకి పూజలు, హ్మ్. శని భగవానుడికి తైలాభిషేకము, హ్మ్. నువ్వుల నూనెతోనా నువ్వుల గురుగారు? నూనెతో, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం హ్మ్. చేయించుకోవడం చాలా విశేషమైన గ్రహ స్థితిని, గ్రహ ఫలితాన్ని, హ్మ్. జాతకపరంగా వచ్చే దోష నివారణ తప్పకుండా బాగా జరుగుతుంది అన్నమాట. హ్మ్. ఇంకా ఇంకా ఏమేం చేయొచ్చు అంటే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి హ్మ్. ఆ రోజు తైలాభ్యంగన స్నానం చేయడం కూడా చాలా విశేషం. తైలాభ్యంగన స్నానం అంటే ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించుకొని స్నానం చేయాలి. తల స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం, అంటే పాదాల దగ్గర నుంచి పైన మాడు వరకు కూడా ఎక్కడా కూడా పొడి లేకుండా తైలం మొత్తం మర్దన చేసుకొని, ఇది ఎవరికి వాళ్ళు చేసుకునేది, హ్మ్. చేసుకొని చక్కగా తలంటు స్నానం అంటారే, ఇదివరకు పండగలు, హ్మ్. పుట్టినరోజులు పండగలు వస్తే ఒంటి నిండా నూనె పూసి తలంటు స్నానాలు చేయించేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అవన్నీ పిల్లలకి అవన్నీ ఇప్పుడు తెలియట్లేదు. అవును. ఇప్పుడు అవి చేయటానికి కూడా తల్లిదండ్రులు బిజీగా ఉంటున్నారు. హ్మ్. ఎవరి ఉద్యోగానికి వాళ్ళు పరిగెత్తాల్సిందే కదా. హ్మ్. అందువల్ల ఈ బిజీ లైఫ్లో కొన్ని మిస్ అవుతున్నారు. కానీ మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారానికి, ప్రతి ఒక్క చేసే పండగలకి, పండగలప్పుడు వచ్చే ఈ ఆచార వ్యవహారాలు ప్రతివి కూడా విశేషమైన ఫలితాన్ని ప్రసాదించేవిగానే ఉంటాయి. హ్మ్. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. హ్మ్. పెద్దలు చెప్పింది ఆ ట్రెడిషన్ ఫాలో చేయాలి. హ్మ్. వాటిని మరిచిపోయి వాటిని పక్కన పడేసి అవన్నీ కాదని మనం ఇవాళ ఇన్ని రకాల కష్టాలు, ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం. మనం పడినన్ని కష్టాలు మన తల్లిదండ్రులు పడలేదు. హ్మ్. మన తల్లిదండ్రుల కన్నా మన తాత ముత్తాతలు వాళ్ళు ఇంకా అసలు కష్టమే తెలియదు వాళ్ళకి. హ్మ్. అంటే కష్టం తెలియదంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేవా, వాళ్ళకి రోగాలు లేవు, వాళ్ళకి ఇంత టెన్షన్స్ లేవు, హ్మ్. ఇన్ని అనారోగ్య సమస్యలు లేవు, ఇన్ని రకమైన మానసికపరమైన ఇబ్బందులు లేవు, రుగ్మతలు లేవు, హ్మ్. మాట పట్టింపులు లేవు. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. హ్మ్. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా
చుట్టగాల్చుకుంటూ చూరు కింద కూర్చొని చాలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ గురువుగారు ఇక్కడ ఒక చిన్న సందేహం నాకు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు. ఒంటి నిండా ఆ నూనె మర్దన చేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది అని. శనివారం రోజు కొబ్బరి నూనె పెట్టుకోవడానికే చాలా మంది సెంటిమెంట్‌గా భావిస్తూ ఉంటారు. ఆ నూనె ముట్టుకోకూడదు అది ఇది అని చెప్పేసి. కానీ నువ్వుల నూనె అప్లై చేసుకోవడం అనేది అది శుభసూచకం అంటారు మీరు. 100% హ్మ్. ఇక్కడ అప్లై చేసుకొని అలా ఉండిపోవట్లేదు కదా, దాన్ని కడిగేస్తున్నాం కదా, హ్మ్. తలస్నానం చేస్తాం. హ్మ్. సో ఆ దోషాలన్నీ పోతాయి అనమాట ఆ స్నానంతో. ఆహా! హ్మ్. ఆ దోషాలన్నీ పోతాయి. హ్మ్. ఒంటికి నలుగు పెట్టుకొని చక్కగా చేయాలి స్నానం. హ్మ్. చేస్తే ఎవరెవరైతే శనిగ్రహ బాధలు పడుతున్నారో, హ్మ్. ఆ స్వామి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారో, హ్మ్. ఆ స్వామి కరుణించాలని వేడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి అనుగ్రహం లభిస్తుంది. హ్మ్. అట్లాగే ఆ రోజు ప్రదోష పూజ చాలా విశేషమైంది. ప్రదోష పూజ. ప్రదోష పూజ. హ్మ్. ప్రదోష పూజ అంటే సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఉండే సమయాన్ని ప్రదోషం అంటారు. అంటే సూర్యాస్తమయానికి 45 నిమిషాల ముందు, 45 నిమిషాల తర్వాత హ్మ్. ఉండే కాలాన్ని ప్రదోష కాలంగా మనం చెప్పుకుంటాం. హ్మ్. ఆ కాలంలో రుద్రాభిషేకం చేయడం. ఆ మగవాళ్ళు ఈ ఇంట్లో శివలింగం ఉండి అభిషేకం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రుద్రాభిషేకం చేసుకోవడం ఇంట్రెస్ట్. హ్మ్. ఒకవేళ మా వారు బిజీగా ఉంటారండి, నేను పూజ చేసుకోవాలి, ఏం చేసుకోవాలంటే చక్కగా మారేడు దళాలతో హ్మ్. లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తే చాలా విశేషం. హ్మ్. ప్రదోష కాలంలో లక్ష్మీ అమ్మవారి పూజ చాలా విశేషం. అఖండమైన ఐశ్వర్యాన్ని, సంపదని తెచ్చిపెడుతుంది. కనుక ఈ శని త్రయోదశి రోజు ఒకటి నవగ్రహాల ఆలయాన్ని దర్శించి నవగ్రహ ప్రదక్షిణలు చేసి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం, హ్మ్. ఇంట్లో సూర్యోదయానికి పూర్వమే తైలాభ్యంగన స్నానం చేయించడం, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శించుకోవడం, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం, హ్మ్. ఇవన్నీ కూడా విశేష ఫలప్రదములు. మీకు అందుబాటులో ఏది ఉంటే అది. హ్మ్. మీకు అందుబాటులో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. మీకు అందుబాటులో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి, లేదు శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. హ్మ్. బట్ ఆ రోజు ప్రదోషంలో ఈశ్వరార్చన చాలా విశేషమైన ఫలప్రదం. హ్మ్. ఎందుకంటే ప్రదోష కాలంలో శివుడు కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటే ముక్కోటి దేవతలు ఆయన సన్నిధిలో ఉంటారు. హ్మ్. ప్రదోష కాలంలో ఈశ్వరాభిషేకం కానీ ఈశ్వరార్చన కానీ ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని తెచ్చిపెడుతుంది. కనుక ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ శని త్రయోదశిని విశేషమైన పుష్యమి నక్షత్రంలో వస్తుంది కాబట్టి, శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఈ రోజుని విశేషంగా వినియోగించుకొని మన కష్టాల నుంచి బయటపడి ఐశ్వర్యవంతులం అవుదాం. నమస్తే గురువుగారు. ఎంతసేపు వచ్చిందండి?